హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ మా ఇంట్లో తెలుసు కదా, ముగ్గురు పిల్లలు ఉన్నారని. వాళ్ళని మార్నింగే లేచి స్కూల్ పెట్టి అక్కడ తెచ్చి వాళ్ళని తినిపించి పడుకొని ఇస్తున్నామండి. ఈ టైంలో కొద్దిగా మాకు టైం దొరికింది. ఆ టైంలో ఏంటంటే పిల్లలు పడుకుని లేచాక ఏవైనా తినడానికి అడుగుతూ ఉంటారు కదా. ఏంటంటే బయట నుండి మనం చిప్స్ లేదా చాలా రకాల ఐటమ్స్ మనం తెస్తూ ఉంటాం కదా, బేకరీ ఐటమ్స్ కానీ ఏవైనా కానీ. అవి ఏంటంటే పిల్లలకి అంత హెల్దీ కాదండి. అందుకోసం ఏంటంటే నేను అనుకున్నాను అవి ఏదో ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అని అనుకున్నానండి. అండ్ అవి ఏంటంటే పిల్లలు తినే విధంగా మురుకులు కానీ మిక్చర్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ చేసి మనం ఇంట్లోనే పెట్టుకున్నాం అనుకో వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది అండ్ ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. బయట తీసుకునే దానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీగా ఉంటాయండి. అందుకని నేనేంటంటే మా పిల్లల కోసం నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. అవి ఎలా చేస్తానో ఏంటో ఈరోజు మీకు చూపించేస్తాను, ఓకేనా? ఈరోజు నా బ్లాగ్ వచ్చి చూసేయండి. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, ఓకేనా? వీడియో చూడండి. వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఓకే, బాయ్. ఇది బియ్యం పిండి అండి, హాఫ్ కేజీ ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి శనగపిండి అండి, ఇది కూడా హాఫ్ కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండిటితో నేను ముందుగా బియ్యం పిండితో నేను మురుకులు అనేది చేయాలనుకున్నానండి. ముందుగా మనం పిండిని కలుపుకోవాలి కాబట్టి ముందుగా నేను ఒక గిన్నెలో పిండిని ఎలా వేసుకున్నానండి. హాఫ్ కేజీ ప్యాకెట్ మొత్తం యూజ్ చేస్తున్నాను. దీంట్లో మీకు ఎన్ని చేయాలనిపిస్తే దాన్ని బట్టి మీరు తీసుకోండి, ఓకేనా? అండ్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి అండ్ నీరు వేయాలండి. ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయండి, దీన్ని పేరు కూడా నాకు అంతగా తెలియదు. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నేను దీన్ని చిన్న జీలకర్ర అని అంటానండి. చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, వాటిని వేసుకోవాలండి. ఇలా వేసుకొని వాటర్ పోసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎంత వాటర్ అంటే అవుతుందో అంత యూస్ చేసుకొని ఇలా ఒక ముద్దలాగా చేసుకోవాలండి. అండ్ దీన్ని ఏంటంటే ఒక 10 మినిట్స్ వరకు సైడ్ పెట్టుకోవాలండి. శనగపిండిని కూడా సేమ్ అదే విధంగా చిన్న ముద్దలాగా చేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. అండ్ ఇవి ఏంటంటే మనం మురుకులు కానీ లేదా మిక్చర్ కానీ ఏ రకమైన చేయాలన్నా ఈ మషిన్ అనేది మనకు అవైలబుల్లో ఉంటే ఈజీ అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఇలాంటివన్నీ ఉంటున్నాయి కదా. దీన్ని ఏంటంటే ముందుగా కింద నుండి ఒకటి జాయింట్ చేసుకోవాలండి. అంటే మనకి ఏ డిజైన్లో కావాలో ఆ డిజైన్లో పెట్టుకోవాలి. దాన్ని తీసి ఒక పిండి ముద్దని ఇలా తీసి దాంట్లో వేసుకోవాలి. నేను ముందుగా బియ్యం పిండిని యూజ్ చేస్తున్నాను. బియ్యం పిండి మురుకులు అనేవి చేయాలనుకున్నానండి. జంతికలు అని అంటారు కదా, అవేనండి. ఇలా పిండి పెట్టి మషిన్ అనేది సెట్ చేసుకోవాలండి ముందుగా. చూసారు కదా, ఇలా చేసుకోవాలండి. అండ్ చిన్న చిన్నగా మనకి ఏ డిజైన్లో అయితే ఆ డిజైన్లో చేసుకోవచ్చండి. నేను గోల్గా చేశాను. అండ్ వీటిని ఏంటంటే నూనెలో ఫ్రై చేయాలి. చూసారు కదా, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మురుకులన్నిటిని. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయిపోయాక ఒక బౌల్లో తీసుకోవాలి. నేనేంటంటే కిందకి హోల్ ఉండే బౌల్ అనేది యూజ్ చేశానండి. చూసారు కదా, ఇలాంటిది ఉంటే మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా ఉన్నా సరే కింద ప్లేట్లో అనేది వచ్చేస్తుంది కదా, అలా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు తింటారు కాబట్టి ఆయిల్ అనేది ఇలా మనం వేసుకున్నామంటూ కొద్దిగా ఆయిల్ అనేది కూడా కింద వైపు వచ్చేస్తుంది.
అండ్ ఇది వచ్చి శనగపిండి అండి, శనగపిండితో కూడా చేయాలనుకుంటున్నాను. అండ్ ఇవి మా పిల్లల కోసమని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేశానండి. ఇవి శనగపిండితో చేసినవి. ఇవి మిక్చర్ చేయాలనుకున్నానండి, కాకపోతే మా ఇంట్లో ఆల్రెడీ ఉంది ఆ ఐటెం, అందుకని ఇలా ఇలా చేశానండి. చూసారు కదా, ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నిద్ర లేచారండి మా పిల్లలు. నిద్ర లేచిన వెంటనే చాలు తినడం స్టార్ట్ చేస్తారు. చూసారా, మా పాప కూడా అడుగుతుంది. అండ్ ఇవి నేను బయట షాప్లో తీసుకున్నానండి. బయట చిన్న చిన్న షాప్లో మనకి అవైలబుల్లో ఉంటాయి కదా, అలా తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసి పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చేసుకుంటున్నాను. ఇవి కూడా చూసారు కదా, ఇలా వస్తాయండి ఇవి. చూసారు కదా, ఇలా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇవి కూడా అవి కూడా అయిపోయాయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి కూడా సేమ్ అదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని, వీటి కోసం అంత టైం అనేది పట్టదండి. చాలా సింపుల్గా అయిపోతాయి. ఒక 5 మినిట్స్లో తయారైపోతాయండి ఇవి. చూసారు కదండి, ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ఇలా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా మనం మనకు వస్తే అన్ని విధాలుగా చేసుకోవాలండి. అలా చేసి ఇలా రెడీ పెట్టుకున్నాం అనుకో, పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు తినడానికి కూడా బాగుంటాయి. అండ్ అండ్ మనకు కొద్దిగా హెల్దీ కూడా కదండి, ఇంట్లో చేసుకునేవి కాబట్టి పిల్లలకి అంత హెల్దీ కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి బాటిల్స్ ఏవైనా ఉంటే స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. దీనికన్నా గాజు బాటిల్ ఉంటే ఇంకా బెటర్ అండి. గాజు బాటిల్ అనేది మీరు పెట్టుకున్నారంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అవి అవైలబుల్లో లేకపోయాయి, అందుకే వీటిని నేను యూజ్ చేస్తున్నానండి. చూసారు కదా, అన్నీ చల్లబడాక ఇలా ఒక బాటిల్లో ఇలా వేసుకోవాలండి అన్నీ. ఇలా మూత అనేది గట్టిగా పెట్టుకుంటే గాలి కూడా లోపలికి వెళ్ళదు, మంచిగా ఉంటాయండి. చూసారా, అన్నిటినీ ఇలా ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ మన చేతులతో మన పిల్లలకి వండి పెట్టడంలో ఆ సంతోషమే వేరు కదండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు కనుక ఉంటే, పెద్దవాళ్ళు ఉన్న ట్రై చేయండి. చూసారు కదండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి. బయట వాటితో పోలిస్తే ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల ఆయిల్ ఫుడ్ అనేది పిల్లలకి అంత హెల్దీ కాకపోవచ్చు, కాకపోతే బయట ఐటమ్స్తో చూసుకుంటే కనుక ఇది కాస్త బెటరేనండి. ఇప్పటి పిల్లల్లో మనం చెప్పలేం కదండి, వాళ్ళకి ఇష్టమైనదే తింటారు. కాబట్టి మీ పిల్లలకి ఎలాంటివి ఇష్టమో అలాంటివి చేసుకోండి అండ్ హెల్దీగా ఉండండి. ఓకేనా, ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వాయిస్ అంతగా బాగోలేదండి, ఫీవర్ వలన కొద్దిగా వాయిస్ అనేది మంచిగా లేదు. ప్లీజ్ ఓకేనా, అడ్జస్ట్ అవ్వండి. ఓకేనండి, బాయ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.